హిందూ ధర్మాన్ని తెలుసుకోవాలన్నా, హిందూ ధర్మాన్ని ఆచరించాలన్నా, లేక హిందూ ధర్మాన్ని విమర్శించాలన్నా మీకు ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. ఆధ్యాత్మిక జ్ఞానం లేనిదే హిందూ ధర్మం ఏమాత్రమూ బోధపడదు. ఆధ్యాత్మిక జ్ఞానం భగవంతుడి స్మరణతోనే వస్తుంది. ఆ భగవంతుని అనుగ్రహంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన వారికే హిందూ ధర్మం స్పష్టంగా గోచరిస్తుంది. ఇందులో శాస్త్రీయమైన విషయాలు, ధర్మ సంబంధమైన విషయాలు చాలా ఉన్నాయి. ఒక శాస్త్రాన్ని మీరు చదివితే శాస్త్రీయ జ్ఞానం కలుగుతుంది. ఒక ధర్మాన్ని నీవు తెలుసుకుంటే ఆ ధర్మానికి సంబంధించిన విషయాలు తెలుస్తాయి. కానీ హైందవ ధర్మం, హిందూ ధర్మాన్ని తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం తప్పనిసరి.